హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, ఆ భగవంతుని దయ వల్ల మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ అందరి ముందుకొచ్చేసాను. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మొత్తం చూసి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మీ అందరితోటి మాఘ పౌర్ణమి గురించి, మాఘ పౌర్ణమి యొక్క ప్రత్యేకత గురించి అయితే వివరిస్తాను. ఈ మాఘ పౌర్ణమి రోజు తేలిగ్గా అమ్మవారిని, లక్ష్మీదేవిని పూజించి ఆ అమ్మవారి అనుగ్రహం ఎలా పొందాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేస్తానండి. సంవత్సరంలో వచ్చే 12 పౌర్ణముల్లో కూడా కొన్ని పౌర్ణములు చాలా విశేషంగా ఉంటాయండి. వాటిల్లో కార్తీక పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, జ్యేష్ఠ పౌర్ణమి, అలాగే వాటితో పాటు ఎంతో ప్రాముఖ్యతమైన ఈ మాఘ పౌర్ణమి. ఈ మాఘ పౌర్ణమి చాలా విశేషంగా, చాలా మంచిదండి. చాలా విశేషంగా అయితే ఈరోజు అమ్మవారిని లక్ష్మీదేవి రూపంగాను, లలితాదేవి రూపంగాను ఈరోజు అమ్మవారిని పూజిస్తే ఆ అమ్మవారి కరుణ మనకి తొందరగా మన మీద, అమ్మవారి కటాక్షం మన మీద ఉంటుందని మన పురాణాలలో మన పెద్దలు చెప్తూ ఉంటారు. కార్తీక మాసంలో మనకి ముఖ్యంగా గుర్తు వచ్చేది దీపము, దీపారాధన, స్నానం అండి. అలాగే ఈ మాఘ పౌర్ణమి, ఈ మాఘమాసంలో కూడా మనకి స్నానానికి అంతే ప్రాముఖ్యత ఉంటుందండి. ఈ మాఘమాసంలో ఆదివారాలు చాలా మంచిదండి, చాలా ప్రాముఖ్యమైనవి అనమాట. మనం కార్తీక మాసంలో నది స్నానం చేసినా, సముద్ర స్నానం చేసినా ఎంత మంచి మంచి ప్రతిఫలం అయితే వస్తుందో, ఈ మాఘమాసంలో ఆదివారాల్లో కూడా సముద్ర స్నానం కానివ్వండి, నది స్నానం చేసినా కానివ్వండి, అంతకంటే రెట్టింపు ఫలితం అయితే మనకు వస్తుందన్నమాట. ఈ మాఘమాసంలో వచ్చే ఆదివారాలు చాలా పవర్ఫుల్ ఆదివారాలు అనమాట. ఆదివారాలు కుదరని వాళ్ళు ఏ రోజైనా కానివ్వండి, ఈ మాఘమాసంలో నది స్నానం కానివ్వండి, సముద్ర స్నానం కానివ్వండి చేస్తే మనలో నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనం ఒక కొత్త శక్తిని అయితే పుంజుకుంటామండి. ఇలాంటి రోజుల్ని మనం అస్సలు మిస్ చేసుకోకుండా, అలా నది స్నానాలు, సముద్ర స్నానాలు కుదరని వాళ్ళు ఇంట్లో అయినా ప్రత్యేకంగా గంగా జలము, పసుపు నీళ్ళు అలాంటివి కలుపుకొని స్నానం చేసినా కానీ ఆ దేవుడిని, ఆ సూర్య భగవాన్ని ఆరాధించడం వల్ల ఈ మాఘమాసంలో అయితే మనకి చాలా మంచి ప్రత్యేకమైన ప్రతిఫలం అయితే వస్తుందండి. 2025లో ఈ మాఘ పౌర్ణమి గడియలు అయితే మనకి ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రము 6:50 నుంచి ఫిబ్రవరి 12వ తేదీ సాయంత్రము 7:15 వరకు అయితే మనకి ఈ మాఘ పౌర్ణమి గడియలు అయితే ఉంటున్నాయి. కాబట్టి మనము ఫిబ్రవరి 12వ తేదీన ఈ మాఘ పౌర్ణమి పూజనైతే చేసుకోవచ్చండి. ఆ రోజు తప్పకుండా కుదిరిన వాళ్ళు నదీ స్నానం కానివ్వండి, సముద్ర స్నానం కానివ్వండి ఆచరించండి. లేదు అంటే ఇంట్లోనే మనకి గంగా జలం ఉంటే గంగా జలం కలుపుకొని ఇంట్లోనే ప్రత్యేకంగా స్నానం అయితే ఆచరించి ఆ సూర్య భగవానుని అయితే ప్రార్థించి, ఈ మాఘమాసంలో సూర్య భగవానుడికి ప్రత్యేకమైన శక్తి కలిగి ఉంటారు. కాబట్టి ఈ మాఘ ఆదివారాలలో సముద్ర స్నానాలు ఆచరించి సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఈ మాఘ ఆదివారాలలో కొంతమంది అయితే ఈ మాఘమాసంలో ఎన్ని ఆదివారాలు అయితే వస్తాయో ఆ ఆదివారాలు కూడా నాన్ వెజ్ తినకుండా సూర్య ఆరాధన అయితే ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. పూర్తి ఆరోగ్యం కోసం, ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం కోసం కోరుకునేవాళ్ళు ఆదివారాల్లో సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల పరిపూర్ణమైన ఆరోగ్యం అయితే వస్తుందండి. మనకి ఈ 2025లో పౌర్ణమి అయితే మనకి గడియలు అయితే చెప్పుకున్నాం కదా. ఫిబ్రవరి 12వ తేదీ మనమైతే మాఘ పౌర్ణమి గడియలు అయితే ఉన్నాయి. కాబట్టి రోజంతా ఆ రోజుని మనం మాఘ పౌర్ణమి పూజ అయితే చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారిని లలితాదేవి రూపంలో కానివ్వండి, లక్ష్మీదేవి రూపంలో కానీ ప్రార్థిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం వల్ల మనకి సకల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయండి. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించడం వల్ల కూడా చాలా మంచిది. ఈరోజు ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రపరచుకొని అమ్మవారిని అయితే ఆహ్వానం పలకాలి. గడపలకి పసుపు కుంకుమలు అన్నీ అలంకరించుకొని ఇల్లు శుభ్రపరిచే నీటిలో కొంచెం కల్లుప్పు, పసుపు వేసి ఇల్లు శుభ్రం చేసుకొని గడపలకు పచ్చగా పసుపు కుంకుమను అలంకరించుకొని ముందుగా దేవుడి మందిరంలో తులసమ్మ దగ్గర దీపం వెలిగించుకొని, దేవుడి మందిరంలో వీలైతే దేవుడి మందిరంలో చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రత్యేకంగా పీట వేసుకొని అమ్మవారిని అయితే పూజించుకోవడం వల్ల చాలా మంచిదండి. చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుంది. ఈరోజు అమ్మవారిని లలితాదేవి జయంతి కూడా అంటారండి. ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారిని లలితాదేవి రూపంలో పూజించడం వల్ల ఈరోజు చాలా మంచిది.
ఆ అమ్మవారి కరుణ అయితే మనకి పరిపూర్ణంగా వస్తుందండి. ఈరోజు అమ్మవారి జయంతి అని కూడా అంటారు, లలితాదేవి జయంతి అంటారు. ఈరోజు అమ్మవారిని ప్రత్యేకంగా కొన్ని అమ్మవారికి సంబంధించిన లలితా సహస్రనామం, లలితా అష్టోత్తరము ఇలాంటివి అమ్మవారికి సంబంధించిన కొన్ని స్తోత్రాలతో అమ్మవారిని అయితే పూజించుకుంటే చాలా మంచిది. అలా కాదనుకున్న వాళ్ళు లక్ష్మీదేవి రూపంలో అయినా అమ్మవారిని అయితే పూజించుకోవచ్చండి. ప్రత్యేకంగా పీటను ఏర్పాటు చేసుకొని పీట మీద ఒక పరిశుభ్రమైన వస్త్రాన్ని పరిచి దాని మీద పచ్చకర్పూరము, జవ్వాదు, లేదంటే జవ్వాదు అత్తరు, జవ్వాదు లిక్విడ్ మనకి దొరుకుతూ ఉంటాయి కదా, వాటన్నిటిని ఆ వస్త్రం మీద అయితే ఉంచాలండి. అలా పరిశుభ్రమైన వస్త్రం మీద సుగంధభరితమైన ద్రవ్యాలు ఉంచడం వల్ల మనము అమ్మవారి అక్కడ వచ్చి కూర్చుంటుంది. అమ్మవారిని ఆహ్వానం పలకడినట్లు అమ్మవారిని అయితే ఆ పీట మీద ఫోటో రూపంలో కానివ్వండి, విగ్రహ రూపంలో కానివ్వండి ఉంచుకొని అమ్మవారిని అయితే ప్రత్యేకంగా ఆ రోజు పూజించుకుంటే చాలా మంచిది. ఈరోజు అమ్మవారికి అభిషేకం చేసుకోండి. మీ దగ్గర లక్ష్మీదేవి విగ్రహం కానివ్వండి, లలితాదేవి విగ్రహం కానివ్వండి, ఏది ఉన్నా కానివ్వండి, ఆ రోజు ఆవు పాలతో పసుపు, కుంకుమ, గంధము, జవ్వాదు, పచ్చకర్పూరం ఇవన్నీ కలిపిన జలంతో మంచి నీటితో అమ్మవారిని అయితే అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు ఇలా అమ్మవారిని అభిషేకం చేసుకొని ఆ జలాన్ని, ఆ తీర్థాన్ని పాలనైతే మనం పంచామృతాలతో చేసామనుకోండి, ఆ పంచామృతాలని మనం ప్రసాదంగా స్వీకరిస్తే మన ఒంట్లోని అనారోగ్య సమస్యలన్నీ తగ్గుతాయి. మనకైతే మంచి పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయండి. ఈ మాఘ పౌర్ణమి మొదలుకొని 12 మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ప్రతి నెల కూడా అమ్మవారిని ఎలా పూజించడం వల్ల మనకి ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగుతాయండి. మనకి రావాల్సిన ఏదైనా డబ్బుల సమస్యలు, మనకి ఏదైనా డబ్బు పరంగా ఏమైనా రావాల్సింది ఉంటే తప్పకుండా ఆ సమస్యలన్నీ తీరుతాయండి. ఈ నెలలో వచ్చే మాఘ పౌర్ణమి మొదలుకొని ప్రతి నెల పౌర్ణమికి ఈ అమ్మవారిని పూజించడం వల్ల మంచి ప్రతిఫలం అయితే పొందుతాము. ప్రత్యేకంగా ఒక పీటను ఏర్పాటు చేసుకొని దాని మీద అమ్మవారిని ఫోటో రూపంగా కానివ్వండి, విగ్రహ రూపంగా కానీ ఏర్పాటు చేసుకొని ముందుగా గణపతిని అయితే ప్రార్థించాలండి. గణపతికి ధూపం, దీపం, నైవేద్యం అన్నీ సమర్పించుకొని తర్వాత అమ్మవారిని అయితే లక్ష్మీదేవి రూపంగా కానివ్వండి, లలితాదేవి రూపంగా కానివ్వండి, ఫోటో కానివ్వండి, విగ్రహంగా కానివ్వండి ప్రతిష్టాపన చేసుకొని ఆ అమ్మవారిని అయితే స్వామివారితో సహా అమ్మవారిని పూజించాలండి. ఆ లక్ష్మీదేవిని పూజించేటప్పుడు తప్పకుండా వెంకటేశ్వర స్వామిని అయితే పూజించాలి. ఆ అమ్మవారికి అయితే పాలాభిషేకము, నీళ్లు మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ జలాలతోటి అమ్మవారికి అభిషేకం చేసుకొని ముందుగా వెంకటేశ్వర స్వామిని తలుచుకొని గోవిందనామాలు కానివ్వండి ఏదైనా ఒక రూపంలో ఆ స్వామివారిని తలుచుకొని తర్వాత అమ్మవారిని అయితే పూజించుకోండి. ఈరోజు అమ్మవారిని ఎంత వీలైతే అంత ప్రత్యేకంగా అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకొని ఏదైనా పరిమళభరితమైన పూలతోటి, మల్లెపూలు, జాజులు అలా మనకి ఏది దొరికితే అది, ఏమీ లేవు అనుకుంటే కనీసం కుంకుమతోటైనా అమ్మవారికి అయితే అష్టోత్తరం చేసుకోండి. లలిత అష్టోత్తరం కానివ్వండి, లక్ష్మీ అష్టోత్తరం కానివ్వండి చదువుకుంటూ ప్రత్యేకంగా అమ్మవారిని అయితే పూజించుకోండి. ఈరోజు అమ్మవారికి ప్రత్యేకంగా దానిమ్మ గింజలతో అష్టోత్తరం చేసుకుంటే చాలా మంచిదండి. ఇంట్లోని మనకి ఆర్థిక సమస్యలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఈరోజు అమ్మవారికి దానిమ్మ గింజలతో అష్టోత్తరం చేసుకోవడం వల్ల మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ఈరోజు అమ్మవారిని కుంకుమతోటి, దానిమ్మ గింజలతోటి, చిట్టి గాజులు, గోమతి చక్రాలు మీ దగ్గర ఏవి ఉంటే అవి ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు అమ్మవారిని అయితే ప్రత్యేకంగా అష్టోత్తరంతో అమ్మవారిని అయితే పూజించుకోండి. చాలా అంటే చాలా మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి. ఇది మొదలుకొని 12 వారాలు మనకు చేయడం వల్ల మన అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయండి. ఒక సంకల్పం చెప్పుకొని అమ్మవారిని అయితే ఇలా పూజించడం వల్ల ఆ సంకల్పం నెరవేరుతుంది. చాలామంది వెన్నెల పారాయణం మొదలు పెట్టాలి అనుకుంటారండి. ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమితోటి ఇలా వెన్నెల పారాయణం మొదలుపెట్టి 12 నెలలు ప్రతి నెల కూడా అమ్మవారికి వెన్నెల పారాయణం మొదలు పెడితే చాలా మంచిదండి. ఈ వెన్నెల పారాయణ చేయాలి అనుకున్న వాళ్ళు మనకి మిద్దె మీద బాల్కనీలో చంద్రుడి కిరణాలు పడే దగ్గర వెండి గిన్నెలో కొంచెం ఆవు పాలు ఉంచేసి అక్కడ కూర్చొని లలితాదేవి సహస్రనామ స్తోత్రాలు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చదువుకొని ఆ పాలను ప్రసాదంగా స్వీకరించడం వల్ల చాలా మంచి జరుగుతుంది. చాలామంది కూడా ఇలాగా వెన్నెల పారాయణ చేస్తూ ఉంటారు. ఇన్ని నెలలో అనుకుని చేసామంటే మన సంకల్పము గట్టిగా మా అమ్మవారిని నమ్మి ఒక మంచి సంకల్పంతో ఈ వెన్నెల పారాయణ స్టార్ట్ చేశారంటే తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుందండి. చెయ్యాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ మాఘ పౌర్ణమి నుంచి
వెన్నెల పారాయణ అయితే స్టార్ట్ చేయండి. ఈ మాఘ పౌర్ణమి నుంచి మనము కామాక్షి దీపం, ఇంతవరకు ఎవరు కామాక్షి దీపం పెట్టుకోలేదు అనుకున్న వాళ్ళు ఈ రోజు నుంచి కామాక్షి దీపం అయితే కొన్ని తెచ్చుకున్నా కానీ చాలా మంచిది. ఈ రోజు నుంచి ఇంట్లో కామాక్షి దీపం వెలిగించుకున్నా చాలా మంచిదండి. అలాగే ఈ పూజలో మనము ప్రత్యేకంగా క్షీరదీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. ఇలా లక్ష్మీదేవి పూజలో క్షీరదీపం వెలిగించుకోవడం వల్ల మన ఇంట్లోని ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. ఒక గిన్నెలో గాజు బౌల్ కానివ్వండి, వెండిది కానివ్వండి, ఇత్తడికి, రాగి ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో నిండుగా పాలు పోసి కొంచెం ఖాళీ ఉంచి దాని మీద ఆవు నెయ్యి కానివ్వండి, కొబ్బరి నూనె కానివ్వండి వేసి దాని మీద ఎర్రటి వత్తులు లేదంటే తెల్లటి వత్తులు తోటి ఇలా అమ్మవారి ముందైతే క్షీరదీపం వెలిగిస్తే మన ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయండి. అమ్మవారికి మీకు ఎంత వీలైతే అంత అందంగా అమ్మవారిని అలంకరించుకొని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అమ్మవారిని అయితే అష్టోత్తరాలతో పూజ చేసుకోండి. గురువిందే వింజలు అవేవి లేవు అనుకుంటే అమ్మవారి కుంకుమ పూజ అయితే చేసుకోండి. పారాయణ ఇవన్నీ మా వల్ల కాదు, మేము చదువుకోలేము, మాకు చదువు రాదు అనుకున్న వాళ్ళు ఒక్క మంత్రం అండి, ఎంత పవర్ఫుల్ మంత్రము. ఆ మంత్రం పట్టుకొని జీవితాలనే మార్చుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అదేనండి శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారిని కుంకుమ పూజ అష్టోత్తరాలు చేసుకోండి. ఇంకా మీ జీవితంలో వెన్ను తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎవరైనా కానివ్వండి ఇలా స్టార్ట్ చేసుకోవాలి, అమ్మవారిని ప్రత్యేకంగా పూజించుకోవాలి, మాకు ఆర్థిక ఇబ్బందులు తొలగాలి, ఏదైనా గట్టి సంకల్పం ఉంది నెరవేరాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ పౌర్ణమి నుంచి స్టార్ట్ చేసి అమ్మవారిని అయితే ఇలా పూజించడం మొదలుపెట్టండి. మీ సంకల్పం నెరవేరేంత వరకు చేసుకోండి. లేదు అంటే ఇన్ని వారాలు చేసుకుంటామమ్మా అని సంకల్పం చెప్పుకొని పూజించుకోండి. తప్పకుండా ఆ సంకల్పం నెరవేరుతుందండి. ఆరోగ్యపరంగా కానివ్వండి, ఆర్థిక పరంగా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఆ అమ్మ పాదాలు పట్టుకున్నామంటే ఆ అమ్మ మనల్ని ఎక్కడికో తీసుకువెళ్తుందండి. ఆ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అంటారు. ఆ అమ్మకి గోరు అంత కుంకుమ ఇస్తే మనకి కొండంత సౌభాగ్యాన్ని ఇస్తుంది అంటారు. అలాగే ఈ అమ్మకి పూజలో పసుపు కుంకుమ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అమ్మకి ఈరోజు దానిమ్మ గింజలతో అష్టోత్తరం చేసుకుంటే మన ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి. చాలా మంచిది. వీలైన వాళ్ళు తప్పకుండా ఈరోజు అమ్మనైతే దానిమ్మ గింజలతో అయితే అష్టోత్తరం చేసుకొని, లేదు అనుకుంటే అష్టోత్తరం చేసుకొని కుదిరితే నైవేద్యంగా కూడా అమ్మవారికి దానిమ్మ పళ్ళు అయితే నైవేద్యం పెట్టండి. లేదు అంటే మనకి ఆవు పాలు కాచి చల్లార్చి అవి నైవేద్యంగా పెట్టండి. లేదంటే పచ్చి పాలైనా అమ్మవారికి నైవేద్యంగా పెట్టొచ్చండి. అమ్మ లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ అని అంటాం కదా, అలాగే అమ్మవారికి పాలంటే చాలా ఇష్టం కాబట్టి పాలతో చేసిన పదార్థాలు ఏదైనా కానివ్వండి అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా సమర్పించటం, లేదంటే దానిమ్మ పళ్ళు నైవేద్యంగా సమర్పించటం. ఏమీ లేదు అనుకుంటే కొంచెం బెల్లం ముక్క, లేదు అంటే కొంచెం పటిక బెల్లమైన నైవేద్యం సమర్పించి మనస్ఫూర్తిగా మనం ఎంత ఆడంబరంగా చేసామన్నది కాదండి, ఎంత అమ్మకి దగ్గరగా ఎంత మనస్ఫూర్తిగా పూజ చేస్తామన్నది అమ్మ చూస్తుందండి. ఎన్ని పూలు పెట్టాము ఇవన్నీ కాదండి, మనం ఎంత నిష్ఠ, ఎంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాము అన్నదే అమ్మ గమనిస్తుందన్నమాట. తప్పకుండా భక్తి శ్రద్ధలతో ఈ మాఘ పౌర్ణమి రోజున అమ్మవారికి ఇలా క్షీరదీపం వెలిగించుకొని మీకు ఉన్నంతలో మీకు తోచినంతలో అమ్మవారిని తప్పకుండా పూజ చేసుకొని మీకున్న ఆర్థిక ఇబ్బందులు, ఏ గట్టి సంకల్పం, ఎలాంటి సంకల్పమైనా నెరవేరుతుంది అని నేనైతే ప్రగాఢంగా నమ్ముతాను. మీరందరూ కూడా నమ్మి అమ్మవారిని పూజించి అమ్మవారి పాదాలు పట్టుకొని మీ సంకల్పాలన్నీ నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ అమ్మ దయ మీకు మాకు అందరికీ ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో మీద అభిప్రాయాలని దాంతో తప్పకుండా కామెంట్స్లో తెలియజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.